మనం ఈరోజు బ్లూ గీ రైస్ చేసుకోబోతున్నాము. ఇది హెల్తీకి చాలా మంచిదండి. హెల్త్కి శంకు పూలు అంటాం కదండి, వాటితో మనం ఈరోజు గీ రైస్ చేసుకోబోతున్నాం అనమాట. ఇలా మా చెట్టుకున్నటువంటి శంకు పూలనన్నీ తీసుకుంటున్నాను. ఇంగ్లీష్లో అయితే దీన్ని బటర్ఫ్లై ఫ్లవర్స్ అంటారు. సో ఈ శంకు పూలను ఇలా తీసుకొని తొడిమలు తీసేసి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. అక్కడ వాటర్ పెట్టాం కదండి, నేను 1 గ్లాస్ రైస్ చేస్తున్నాను అనమాట. అందుకు 2.5 వాటర్ తీసుకున్నా. ఇక్కడ 1 గ్లాస్ అనమాట రైసు. సో ఇవన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ రైస్ను బిర్యానీ రైస్ కొంచెం వాష్ చేసేసి వాటర్ వేసేద్దాం. ఒక 20 మినిట్స్ కొంచెం నానుతుంది అనమాట. సో ఈ శంకు పువ్వులను ఏం చేయాలంటే, ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదండి, 2.5 గ్లాస్ వేసేసాము కొలత. సో వాటికి తగినంతగా ఫ్లవర్స్ని తీసుకొని వచ్చి నేను ఇందులో మరిగిస్తున్నాను అనమాట. చూడండి, కలరు మొత్తంగా పువ్వులు వదిలేస్తుంది అనమాట. లైట్ నుంచి డార్క్గా వచ్చేసాయి చూడండి. సో ఇలా అనమాట. టోటల్గా ఫ్లవర్ తెల్లగా అయ్యే వరకు మనం మరిగించుకోవాలి. హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసాం కదా వాటరు. సో అవి ఇంకిపోతాయి. కరెక్ట్గా 2 గ్లాసెస్ వస్తాయి మనకి. సో ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసి ఈ వాటర్ని కొద్దిగా చల్లారనిద్దాము. ఎందుకంటే మనకు బియ్యం నానాలి కదా, సో అందుకోసం. సో మనము ఇక్కడైతే మనకు శంకు పూల వాటర్ తయారైపోయింది. ఇప్పుడు ఒకటి చిన్న పాత్రలో ఈ వాటర్ని 2 గ్లాసెస్ వచ్చాయి నాకు, కోల్చి అందులో వేసేసాను. అలాగే 1 గ్లాస్ బియ్యం కడిగి పెట్టాం కదా, అవి కూడా బాగా మరిగేటప్పుడు వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం నెయ్యి, ఎందుకంటే పొడి పొడిగా వస్తుందన్నమాట రైసు. సో ఇలా వేసి బాగా దగ్గరకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఎందుకంటే వాటర్ వంచడం లేదు కదా, సో అందుకోసం అన్నం అనేది ఉడికి బాగా దగ్గర అయిపోవాలి. పొడి పొడిగా ఉండాలి, టేస్టీగా ఉండాలన్నమాట. నెయ్యి వేసాం కాబట్టి పొడి పొడిగా వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకైతే బ్లూ రైస్ తయారైపోయింది. ఇప్పుడు మనం ఈ బ్లూ రైస్ కొంచెం చల్లారనిచ్చి పక్కన ఒక పాత్రలోకి ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నా నేను. మనం ఇంట్లో చేసుకున్నటువంటి ఫ్రెష్ గీ అనమాట. ఇందులో చెక్క, లవంగ, ఇలాచి ఈ 3 వేసేసుకొని బిర్యానీ ఆకు, ఈ 3టిని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, మరీ రెడ్ అవసరం లేదు, వైట్లోనే బాగా మరిగిపోతే సరిపోతుంది. సో ఇలా ద్రాక్ష, జీడిపప్పు ఇలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏవేవి ఇష్టమో అవన్నీ. హెల్దీ ఫుడ్ అనమాట. 1 కప్పు తింటేనే మనకి ఎన్నో ప్రోటీన్స్ వస్తాయండి. ఆడవాళ్ళకైతే ఈ శంకు పూల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్ మతిమరుపుకి, మైగ్రేన్కి చాలా యూజ్ఫుల్ అనమాట ఇది. సో ఆడవాళ్ళకైతే మంచి రెసిపీ అనమాట ఇది, పిల్లలకి అందుకు. సో మనకైతే రైస్ తయారైపోయింది. బటర్ఫ్లై ఫ్లవర్ గీ రైస్ తయారైపోయింది. ఎలా ఉందో మీరు కూడా చేసుకొని తప్పకుండా నాకు మర్చిపోవద్దండి చెప్పడం ఎలా ఉందో. ఓకేనా? ఇలా శంకు పూలతో టీ కూడా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా ఒక 40 డేస్ టీని కూడా తాగామంటే మనలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుందన్నమాట. పీరియడ్స్ సరిగా రాని వాళ్ళకు కూడా ఈ టీ తాగడం వల్ల కరెక్ట్గా వస్తుంది. సో చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. అందరూ ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.